హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో హోమ్ 50 days ఫ్రీ ట్రయల్ పీరియడ్ గురించి అయితే ఆల్రెడీ నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది. అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, వీళ్ళు ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారు, అండ్ అలాగే చాలా మంది వరకు కూడా కనెక్షన్స్ అనేవి పెండింగ్ ఉంటున్నాయి కదా, దీనికి రీజన్ ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చేయండి, లేదంటే ఇక్కడ ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి ఆ వీడియోని మీరు చెక్ చేయండి. సో ఈ వీడియో చేసినప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ వచ్చింది ఏంటంటే, ఇఫ్ మనకి 50 days ట్రయల్ పీరియడ్ అవుతుంది కదా, ఈ ట్రయల్ పీరియడ్ కనుక మనకి ఫినిష్ అయిపోయాక నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ అవుతుంది కదా, ఇఫ్ ఆ బిల్ జనరేట్ అయిన తర్వాత మనం ఆ బిల్ పే చేయకపోతే ఏమవుతుంది, చాలా మందికి అయితే డౌట్ ఉంది. సో అందుకోసం చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా నేనైతే ఒక 2 scenarios అయితే అబ్జర్వ్ చేశాను. ఒకటి నేను కస్టమర్ కేర్తో మాట్లాడడం జరిగింది, అండ్ అలాగే ఆన్లైన్ సోర్సెస్లో కూడా నాకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. సో ఈ రెండింటి గురించి కూడా నేనైతే ఈ వీడియోలో ఫుల్గా డిస్కస్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే మీ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా అండ్ ఐజియో ఇట్లా మనకి ట్రస్టెడ్ వెబ్సైట్లో వచ్చే మంచి మంచి ఆఫర్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ అలాగే వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం. ఈ ఆఫర్స్ వల్ల మనకి ఏమవుతుందంటే, ఎవరైనా షాపింగ్ చేయాల్సి వచ్చిన వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ అనేవి ఎప్పటికప్పుడు మన టీం అయితే పోస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మీరు చాలా వరకు కూడా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి కొన్ని టైమ్స్ సేల్స్ నడుస్తుంటాయి కదా, ఈ సేల్స్ టైంలో కూడా లూట్ డీల్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ లూట్ డీల్స్ వల్ల మీకు చాలా వరకు కూడా 50 and above percentages ఆఫ్ డిస్కౌంట్స్ అనేవి మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి లూట్ డీల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ మెసేజ్ చేయండి, వెంటనే లింక్స్ మీకు వస్తాయి. ఎవరైతే ఈ జియో హోమ్ ఫ్రీ ట్రయల్ పీరియడ్ అయితే 50 days కోసం అయితే తీసుకుంటారు కదా, ఈ 50 days తీసుకున్నాక మీకు ఎప్పుడైతే మీకు 50 days ఫినిష్ అయిపోతుందో, ఫినిష్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు అయితే బిల్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసే కనెక్షన్స్ వచ్చేసి పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్. జనరల్గా పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి, మనం ఎప్పుడైతే 1 month వాడిన తర్వాత మంత్ ఎండింగ్లో మనకైతే బిల్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. బట్ జియో విషయానికి వస్తే ఎప్పుడైతే మనకి స్టార్టింగ్లోనే ఇది బిల్ జనరేట్ అవుతుంది, ఆ బిల్ మీరు పే చేసినట్లయితేనే ఆ మంత్ అంతా కూడా మీకు ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మీరు 50 days వాడిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైతే బిల్ జనరేట్ అయిందో ఆ బిల్ కనుక మీరు పే చేయనట్లయితే ఆ మంత్ అంతా కంటిన్యూ అవుతుంది, బట్ మీకు ఇంటర్నెట్ అయితే రాదు. బట్ అలాగే ఏదైతే మీరు నెక్స్ట్ మంత్ కంటిన్యూషన్ చేసినట్లయితే ఆ నెక్స్ట్ మంత్ కూడా బిల్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఆల్రెడీ ఒక బిల్ అయితే జనరేట్ అయిపోయింది, ఆ మంత్ అంతా కూడా మీరు ఇంటర్నెట్ వాడలేదు, బట్ ఆ బిల్ అలానే పెండింగ్ ఉంటుంది. సెకండ్ మంత్ కూడా మీకు బిల్ జనరేట్ అవుతుంది. సో అప్పుడు మీరు 2 months అమౌంట్ కూడా పే చేయాల్సి వస్తుంది వితౌట్ యూజింగ్ ఇంటర్నెట్. సో జియో వాళ్ళు స్ట్రాటజిక్గా ప్లే చేస్తున్న గేమ్ అని చెప్పుకోవచ్చు. చాలా మందికి తెలియక ఏం చేస్తున్నారంటే, 50 days వాడేశాక మనం ఆ కనెక్షన్ అలా వదిలేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నారు. బట్ ఇలా వదిలేసుకున్నా సరే మీకు చాలా వరకు కూడా బిల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఆ బిల్స్ అయితే మీరు కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన నేను కస్టమర్ కేర్ని అయితే కన్సల్ట్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మేము కనుక బిల్ జనరేట్ అయ్యాక అలా ఉంచేస్తే ఏం జరుగుతుందని వీళ్ళు ఏం చెప్పారంటే, 45 days వరకు కూడాను మీరు ఏదైతే కనెక్షన్ 50 days తీసుకున్నారో 50 days తర్వాత 45 days వరకు కూడాను బిల్ అనేది జనరేట్ అవుతుందని చెప్పారు. ఈ 45 days యొక్క అమౌంట్ అయితే కంపల్సరీగా పే చేయాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ పూర్తి కేవైసీ కంప్లీట్ చేసి మాత్రమే ఈ కనెక్షన్స్ అనేవి తీసుకుంటారు కాబట్టి మీ యొక్క అడ్రస్ కానీ లేదంటే మీ యొక్క డేటాబేస్ అంతా కూడాను జియో వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఏదైతే ఈ 45 days కోసం బిల్ జనరేట్ అవుతుందో, ఈ బిల్ జనరేట్ అయ్యాక ఈ 45 daysకి మీకు పెనాల్టీ వేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ 45 days అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి జియో వాళ్ళు కస్టమర్ కేర్ వాళ్ళు మనకి చెప్పిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే. బట్ గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్న ఇంకో థింగ్ కూడా ఉంది. నేను రీసెంట్గానే దీని గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు దొరికిన ఈ స్క్రీన్ షాట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ మనకి 599 ప్లాన్ థర్డ్ మంత్ కూడాను బిల్ జనరేట్ అయింది. అంటే 90 days వరకు కూడాను వీళ్ళు బిల్స్ అనేవి జనరేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ 90 days కూడాను మీ స్క్రీన్ మీద చూస్తే ప్రీవియస్ అమౌంట్ వచ్చేసరికి మనకి 1337 రూపాయలు ఉంది. అండ్ అలాగే ఈ మంత్ అదే కంటిన్యూ మంత్ కూడాను వీళ్ళకి 599కి అయితే బిల్ అయితే జనరేట్ అవుతుంది. టోటల్గా మనకి 2044 రూపీస్ అయితే చూపిస్తుంది పెండింగ్ అమౌంట్. సో వీళ్ళు లాస్ట్ 3 months నుంచి కూడా ఇంటర్నెట్ యూజ్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం లాస్ట్ 3 months యొక్క బిల్ అయితే జనరేట్ అయ్యింది. సో వీళ్ళు ఈ సినారీలో ఏం చేస్తారంటే, అయితే మీకు ప్రతి మంత్ కూడాను 100 రూపీస్ పెనాల్టీ అయినా వేస్తారు, లేదంటే 2% ఏదైతే మీకు బిల్ అమౌంట్ ఉందో ఈ బిల్ అమౌంట్లో 2% అయినా సరే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే వీళ్ళు యాడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో ఇది నాకు ఆన్లైన్లో దొరికిన సోర్సెస్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ మీకు దీనిపైన ఏదైనా అవగాహన ఉంది, లేదంటే మీ ఏరియాలో ఇంకా వేరే విధంగా, లేదంటే 4 months కూడా బిల్ జనరేట్ అవుతుంది, లేదంటే 45 daysతోనే ఆగుతుంది అనుకున్నట్లయితే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన యూజర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఈ బిల్ పే చేయకపోతే ఏమవుతుంది, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈ సినారియోలో చూసుకుంటే థర్డ్ మంత్ కూడా బిల్ జనరేట్ అయింది కదా, ఈ 2044 రూపీస్ కనుక పే చేయకపోతే ఏమవుతుందంటే, ఎవరైతే యూజర్ ఉంటారో జియో
యూజర్. ఈ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడాను జియో దగ్గర ఉంటుంది. ఎందుకంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది, అలాగే మీ యొక్క ఏదో గవర్నమెంట్ ఐడి ఇచ్చి కేవైసీ కూడాను కంప్లీట్ చేసుకుని ఉంటారు. సో ఎక్కడైతే కనెక్షన్ ఇచ్చారో ఆ కనెక్షన్ దగ్గర మీ యొక్క అడ్రస్ కూడాను వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఎవరైతే రికవరీ ఏజెంట్స్ ఉంటారో రికవరీ ఏజెంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ రికవరీ ఏజెంట్స్ మీకు కాంటాక్ట్ చేయడం కానీ, లేదంటే ఏదైతే మీ అడ్రస్ ఉందో మీ అడ్రస్కి వచ్చి ఈ యొక్క బిల్స్ గురించి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మీరు 50 డేస్ వరకు వాడుకోవాలనుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఒక 40 డేస్ యూజ్ చేశాక వెంటనే మీరు కస్టమర్ కేర్తో మాట్లాడి క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఎక్స్ట్రా బిల్ కనుక జనరేట్ అయింది అనుకున్నట్లయితే ఆ మంత్ అంతా యూజ్ చేసి ఆ బిల్ పే చేసి వెంటనే మీరు కనెక్షన్ డిస్కంటిన్యూ చేసుకోవడమే బెటర్ అని నా ఒపీనియన్. అలా పెండింగ్లో ఉంటే మీకు ఏమవుతుందంటే పెనాల్టీ మీద పెనాల్టీ పడుతూనే ఉంటుంది, అండ్ అలాగే బిల్స్ మీద బిల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. మీకు అలాగా మీరు ఏమి యూజ్ చేయకుండానే ఈ యొక్క అమౌంట్ అయితే మీరు అనవసరంగా పే చేయాల్సి ఉంటుందని నా ఒపీనియన్. సో ఇది నేను కస్టమర్ కేర్తో మాట్లాడిన ఇన్ఫర్మేషన్, అండ్ అలాగే ఆన్లైన్ సోర్సెస్లో దొరికిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇది కాకుండా మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ వేరేగా ఉంది గ్రౌండ్ లెవెల్లో అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అట్ ద సేమ్ టైం మన యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యూజర్స్ కూడాను యూస్ఫుల్ అవుతుంది. సో జియో కానీ లేదంటే ఎయిర్టెల్ కానీ 2 నెట్వర్క్స్ కూడాను నేను ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నాను. ఈ రెండింటిపైన డెడికేటెడ్గా వీడియో అయితే తీసుకొస్తాను. టీవీ ఛానల్స్ గురించి కానీ, లేదంటే బ్రాడ్బ్యాండ్ స్పీడ్ ఎలా ఉంది ఏంటనేది. వీటి యొక్క ఇన్స్టాలేషన్స్ కానీ ప్లాన్స్ కానీ మీరు చూడాలనుకున్నట్లయితే ఆల్రెడీ మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ నేను చేశాను. ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.